సూర్యాపేట జిల్లా కొంటపల్లి గ్రామంలో మహిళ అదృశ్యమైంది. ఫిబ్రవరి 4న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కుందూరు వసంత తిరిగి మళ్లీ ఇంటికి రాలేదు. 26 రోజులు కావస్తున్నా జాడనేది లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అదృశ్యం వెనక మదిరాల గ్రామానికి చెందిన మల్లారపు వెంకన్న అనే వ్యక్తి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పేరు జితేందర్ రెడ్డి, వాళ్ళ గ్రామం కుంటపల్లి, మండలం మదిరాల, జిల్లా సూర్యాపేట. అయితే మా చెల్లెకి 2000 సంవత్సరంలో పెళ్లి చేసినాం. మాది సిద్దిపేట డిస్టిక్. అక్కడ నుంచి ఇంత దూరం అయినా ప్రయాసాల కోర్చి మేము పెళ్లి చేసి అంతా మంచిగానే ఉన్నారు. ఇద్దరు పాపలు, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప పీజీ చదువుతుంది, చిన్న పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ క్రమంలో గత 7-8 సంవత్సరాల నుంచి మద్రాల విలేజ్ మల్లారపు వెంకన్న అనేట ఆయన వాటర్ పోస్తాడట వీళ్ళకు. ఆ వాటర్ పోసే క్రమంలో వీళ్ళకు పరిచయం ఎట్లా పెరిగిందో ఏం సంగతో మాకు తెలియదు. మేము దూరం ఉంటాం, మేము వచ్చేది ఎన్నడో ఏడాదికోసారి కూడా రాము మేము. అయితే ఈ క్రమంలో వీళ్ళకు పరిచయం పెరిగి పరిచయం కాస్త స్నేహంగా మారి వీళ్ళు లావాదేవీలు జరుపుకొని వీళ్ళిద్దరు కలిసి, మా బావకు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు, వీళ్ళిద్దరు కలిసి మన ఖమ్మం బైపాస్లో దంతాలపల్లి దగ్గర ఒక ప్లాట్ కొన్నారు. అది కూడా ఈమె పేరు మీద చేయకుండా వాని పేరు మీదనే ఉంచుకొని వెంకన్న అనేట ఆయన పేరు మీదనే ఉంచుకొని ఈమెను ఒప్పించి అమ్మేసిర్రట. మాకు తెలిసిన విషయం ఇది. అమ్మేస్తే 30-60 లక్షలు వచ్చినాయంట. ఈమె పాలు 30 లక్షలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇతను అధిక వడ్డీలకు బయట బిజినెస్ చేసుకుంటూ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. ఆ డబ్బులు అడిగిన క్రమంలో ఈమెను మరి బ్లాక్మెయిల్ చేసిండా, బెదిరించిండా ఏమన్నది. మాధురి, మా మమ్మీ పేరు వసంత. మల్లారపు వెంకన్న వ్యక్తి మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే మా ఫ్యామిలీకి. సో ఈ విషయం